వారాల్సింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వాడుతుందండి నిజామాబాద్ మన లాయర్స్ చెప్పండి. ఇక్కడ మొత్తం అసలు జీరో. ఇప్పుడు ఏం చేసిండ్రు, గుత్పా ఆలీ సాగర్ అని ఎత్తిపోతలు పెట్టిండ్రు రెండు, అది జీరో. అయితే జోక్ ఏంటంటే గుత్పా ఆలీ సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తుతుంటే అదే కరీంనగర్లో అయ్యే ఆయకట్టు తగ్గిపోయింది. అక్కడ 50,000 ఎకరాలు తగ్గిపోయి ఇక్కడ 50,000 ఎకరాలు యాడ్ అయింది రికార్డ్స్లో. ఇది కొత్త ఆయకట్టు కింద చూపిస్తారు. మనది ఇక్కడ నుంచి అక్కడ పెట్టి, అక్కడ నుంచి ఇక్కడ పెట్టు, కొత్తగా ఇచ్చేది ఒక ఎకరం లేదు. ఈ విధంగా మోసం చేస్తా పోతున్నారు. నీళ్ళ కరెంటు విషయం, కరెంటు విషయంలో ఒకటి చెప్తారు. కృష్ణాగోదావరి గ్యాస్ బేసిన్ గ్యాస్ పడ్డది కదా, అందరికీ తెలుసు కదా. 7,000 మెగావాట్లు ఆల్రెడీ కరెంట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. 7,000 మెగావాట్లు ఆంధ్ర ప్రాంతంలో. లగడపాటి రాజగోపాల్ ల్యాంకో 360 మెగావాట్లది ఆల్రెడీ విజయవాడ దగ్గర మొదలైంది. మర్చెంట్ పవర్ పాలసీ మీద కర్ణాటకకు అమ్ముకుంటున్నాడండి. మనది ఏపీ జెన్కో పేరు మీద హైదరాబాద్లో శంకరంపల్లి దగ్గర 1,400 మెగావాట్లు, కరీంనగర్లో 2,100 మెగావాట్లకు డిజైన్ ప్రపోజల్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 2001 సంవత్సరంలో వచ్చింది. గ్యాస్ లేదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్టెడ్ శంకరంపల్లి. ద ప్రాజెక్ట్ ఈస్ షెల్ఫ్. 1,400 మెగావాట్స్కి దత్తాత్రేయ గారిని అడగండి. హైదరాబాద్ సిటీ కొరకు ప్రపోజల్ చేసిన ప్రాజెక్ట్ అది. గ్యాస్ పడ్డది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గ్యాస్ ఇస్తే ఈ ఆంధ్ర ఎంటర్ప్రీనర్స్ వీళ్ళంతా పోయి సమైక్యాంధ్రవాదులు, ఆ 9 మంది నవరత్నాలు సమైక్యాంధ్ర నవరత్నాలు ఉన్నారు కదా, వాళ్ళు పోయి ప్రైవేట్గా వాళ్ళు గ్యాస్ ఎలకేట్ చేయించుకుంటే మన గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు గ్యాస్ లేక మనకి ఇచ్చిన హైదరాబాద్ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. ఇక పోతే మన కరీంనగర్ది 2,100 మెగావాట్ల నుంచి 1,400 మెగావాట్లకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి 700 మెగావాట్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు అంటారు 700 మెగావాట్లు కూడా మాకు గ్యాస్ లేదు, ఓపెన్ మార్కెట్లో కొనుక్కోండి. ఓపెన్ మార్కెట్లో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొనుక్కోవాలంట మనం. అది అమెరికాలో కూడా దొరకదు, అంత కాస్ట్లీ. అంటే మనకి జెన్కో కింద మనకున్న ప్రాజెక్ట్స్ ఏమో ఈ రకంగా షెల్ చేసి 7,000 మెగావాట్లు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇంకో 13,000 మెగావాట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చేసి, అంటే 20,000 మెగావాట్లు ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎలకేట్ అయినాయి. తెలంగాణకు 1 మెగావాట్ కూడా లేదు. ఇంతకంటే అన్యాయం ఉందండి. మదియాస్ ఎక్కడ పోయిండు, డి శ్రీనివాస్ ఎక్కడ పోయిండు, వీళ్ళంతా మన ఎమ్మెల్యేలు ఎంపీలు. ఈ రకంగా చెప్తూ పోతే చాలా ఉంది. ఇక్కడ పవర్ పాయింట్